నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. నేను సోనియా. బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆసియా కప్ 2025 టోర్నమెంట్ లో సరికొత్త వివాదం చెలరేగింది. దాయాది దేశం పాకిస్తాన్ ఆటగాళ్ల అహంకారపూరిత ప్రవర్తనపై బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ ను యుద్ధంగా మార్చాలనుకుంటున్న వారికి గట్టిగా బుద్ధి చెప్పేందుకు రంగం సిద్ధం చేసింది. క్రికెట్ మైదానంలో క్రీడా స్ఫూర్తిని మరిచి హద్దులు దాటిన పాకిస్తాన్ క్రికెటర్ల తీరుపై బీసీసీఐ సీరియస్ అయింది. హరీష్ రవూఫ్, సాహిబ్ జాదా, ఫర్హాన్లపై ఐసీసీకి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమైంది. మొన్న జరిగిన ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సందర్భంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు చేసిన సైగలు తీవ్ర వివాదానికి దారితీశాయి. ఒకరు గన్ పేల్చినట్లు సెలబ్రేషన్ చేసుకుంటే మరొకరు ఇండియన్ జెట్స్ ను కూల్చామని సూచిస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ చర్యలు రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచేలా ఉన్నాయని భారతీయులు, టీమిండియా క్రికెటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రికెట్ మైదానంలో ఇలాంటి సంఘటనలు క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని భావించిన భారత క్రికెట్ నియంత్రణ మండలి ఈ ఇద్దరు ఆటగాళ్లపై జీవితకాల నిషేధం విధించాలని ఐసీసీని కోరనుంది. క్రీడా స్ఫూర్తిని దిగజార్చే ఇలాంటి చర్యలకు బీసీసీఐ చూస్తూ ఊరుకోబోదని ఈ చర్యల ద్వారా స్పష్టమవుతోంది. క్రికెట్ ను కేవలం ఆటగానే చూడాలని, దానిని రాజకీయ ప్రతీకగా మార్చకూడదని ప్రపంచానికి చాటి చెప్పేందుకు బీసీసీఐ కఠిన చర్యలకు సిద్ధమవుతోంది.